ముక్క లేనిదే ముద్ద పోదంటారు చూడు, మా ఓల్డ్ సిటీలకైతే ఫుల్గా సెట్ అవుతుంది ఇది. అట్లా పోయి పక్కనే మండి అనమాట మాకు. ఇంకా పొద్దున్నే పోయి బోటి తీసుకొచ్చినాడు. ఆయనకు క్రేవింగ్స్ వచ్చినాయి, ఏంటిది పుంటికూర బోటి తినాలని. సో ఇంకా ఆ బోటి క్లీనింగ్ అయితే మనం మా జోలికి అయితే అసలు పోము. ఇంకా ఆయననే క్లీన్ చేస్తారు, చాలా బాగా నీట్గా క్లీన్ చేస్తారనమాట. ఇంకా అట్లా ప్రాసెస్ అనమాట. నేను ఆల్రెడీ పెట్టిన వీడియో పుంటికూర బోటిది. ఇంకా అట్లనే ఇట్లా చేసేసుకుంటా అనమాట. నేను ఒక్కోసారి పచ్చిమిరపకాయలు కూడా వేయొచ్చు, కానీ ఇంకా ఒటికారం వేసిన ఇట్లా అనమాట. 4 స్టవ్లు పొద్దునైతే ఇట్లా బిజీ ఉంటుంది. 4 స్టవ్లు 4 వెలిగే ఉంటాయి అనమాట. ఇంకా ఇట్లా టమాటాలు కూడా వేసేసుకొని పుంటికూర పక్కకు ఉడకబెట్టుకున్నా కదా, దాన్ని కూడా కొంచెం ఇట్లా రుద్దినట్టు రుద్దేసి దాన్ని కూడా ఇందులో వేసుకొని మనకు ఎంత గ్రేవీ కావాలో అంత వేసుకొని ఇంకా తినేస్తే జబర్దస్త్గా ఉంటుంది. రోటీలకైతే ఇంకా బాగుంటుంది. ఇంకా ఫ్రై కూడా చేశానమాట. మా బాబు పుంటికూర బోటి తినాడు, మా ఆయన దొడ్డు బియ్యం అది తినేస్తారనమాట మార్నింగ్. ఇంకా ఈ వీడియో ఇంతే. ఒకవేళ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.